పెంటెకోస్తల్ అంటే దేవుడు మరి అపోస్తలులందరికీ నిరీక్షించాలి వివిధ అభిషేకము వస్తుంది. అయితే ఈ పెంటెకోస్తల్ ని జస్ట్ మనం పెంటెకోస్తల్ వాళ్ళకి లేకుంటే కరిస్మాటిక్ వాళ్ళకి సంబంధించిందిగా అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అంటే అన్ని సంఘాలకు అందరికీ అవసరం. యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ పావులమే దిగి వచ్చినప్పుడు మనకి పరిశుద్ధాత్మ సహవాసం చాలా అవసరమైంది. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయించున్నానని చెప్పారు. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నారు. దేవుడు తన పరిశుద్ధవాక్యం దీవించును గాక. మరి ఇక మాటలలో ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నారు. దేవుడి మహిమ కలుగును గాక. ఈరోజు మీ అందరితో చెప్తున్నాడు ఈ మాటలు ఏమంట ఈ మాటలు నమ్మకము నిజమునై ఉన్నాయి. అంటే నమ్మొచ్చు, వాస్తవంగా ఇది జరిగింది కనుక రాసుకోవాలి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు ఏమని అంటున్నాడు? ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయించున్నానని చెప్పండి. ఏం చేస్తున్నాడంట? సమస్తము నీ స్థితిగతులలో, నీ పరిస్థితులలో, నీ ఇన్నర్ డెసిషన్స్ ఏమున్నాయో, నీకు లోటుపాట్లలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి మాత్రమే తెలుసు, వేరే వాళ్ళకి తెలిస్తే తెలియదు. పరిశుద్ధాత్ముడికి సమస్తము ఎరుకై ఉన్నాడు కనుక ఆయన సమస్తము నూతన పరచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరైనా క్రీస్తులో నూతనంగా జన్మిస్తే వాళ్ళు ఏమంటారు? పాతవి గతించిన సమస్తము నూతన పరచబడిన క్రొత్త వాయును. దేవునికి మహిమ కలుగునుగా. మరి యెషయా గ్రంథంలో ఇదే వచనాన్ని ఇంకొక రీతిగా చదువుతాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానిస్తే ఏం చేస్తున్నా? ఇదిగో, అక్కడ కూడా ఇదిగో కదా. ఇదిగో ఎవరు చెప్తున్నారు? అప్రమత్తంగా ఏడుచుకుంటూ కూర్చున్నోళ్ళకో, దిగులు పడుతున్న వాళ్ళకో, దుఃఖంలో ఉండి దేవుని మయపరచిపోయి, లేకపోతే దేవుని మీద నిరీక్షణ కలిగి పోయినట్టు కూర్చున్న వాళ్ళకి, పలకలేని వాళ్ళకి, స్పందించలేని వాళ్ళకి చెప్తున్నాడు ఓయ్ అని కదా. ఓయ్ ఎవరు చేస్తారు? ఓయ్ అని చాలా ఇష్టంగా ఉండి, క్లోజ్ గా ఉండి, నమ్మకంగా ఉండి ఏమనుకోకపోతే వాళ్ళని పిలుస్తాం. ఏమని పడితే వాళ్ళని ఏంటి ఎందుకు అంటామా? సార్, మేడం, అమ్మా అంటాం. తెలిసినట్లయితే ఏంటి నువ్వు అర్థ తీసుకున్నావు అవునా? అంటే దేవుడికి ఇప్పుడు మనం ఇష్టమైన వాళ్ళమా, నమ్మకమైన వాళ్ళమా? ఎస్. అందుకే ఆయన క్లోజ్ గా అంటున్నాడు ఓయ్. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. మరి ఏంటి ఆ నూతన క్రియ? ప్రభు నాతో ఈ మాట మాట్లాడినప్పుడు జనరల్ గా ఆ వచనం అంటే అందరికి ఇష్టం కదా. నూతన క్రియ చెప్తున్నా లేదు దీన్ని నేనే చెప్పాలా అని అంటున్నా. అయితే దేవుడు అన్నాడు అన్నిటినీ నూతన పరచబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. పాతది కొత్తదిగా చేయబోతున్నాను, నిత్య నూతనమైనదిగా క్రొత్త దాన్ని చేయబోతున్నాను. ఆల్రెడీ నేను కొత్తగానే ఉన్నానట, కొత్తగా జన్మించబడిన అంటే నిత్య నూతనమైనదిగా చేయబోతున్నాను. హల్లెలూయా. గ్లోరీ టు అంటే లెవెల్ పెరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఒక పాట ఉంది కదా, ట్రోల్ బాగా చేస్తారు, సిలువను చూడగానే నా విలువ ఎంతో. అలా కొన్ని తెలిస్తే మన విలువ
పెరిగిపోతుంది అనమాట. మనం సాతానును వణికించాలంటే మన విలువ తెలుసుకోవాలి. అవునా? బంగారాన్ని జాగ్రత్తగా దాపెట్టుకుంటున్నాం ఎందుకు? దాని విలువ తెలుసు కాబట్టి. అయితే ఇతర ఈరోజు దేవుని విలువను మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట దావీదు మహారాజు సృష్టిని గురించి చెప్తాడు. కీర్తనలు 19:1-3. ఆకాశంలో దేవుని మహిమలో వివరించుచున్నాయట. నిజమే కదా? ఎలా ఉంటాయి? వాటి మీదకి ఎక్కువ వచ్చిన వారు ఎవరు? దానికి ఆధారం ఎక్కడుంది? యోగు గ్రంథం చేసి ఆకాశం యొక్క పునాది ఎక్కడేసినారంటే తెలుసా? యోగు గ్రంథంలో భూమి మీద ఆకాశం యొక్క పునాది వేయబడింది. అంటే ప్యారషూట్ లాగా ఉంది ఆకాశం. అర్థమవుతుందా? ప్యారషూట్ ఎట్లుంది? అందుకే భూమి 4 దిశల మనకు ఆకాశం కంటే భూమి ఆకాశం కలవవు, కానీ కలిసినట్టుగా అనిపిస్తాయి. ఎంత దూరం పోయినా అవి కలవవు, కానీ కలిసినట్టే ఉంటాయి. అంటే భూమి ఎంత చిన్నదండి, చాలా చిన్నది. కానీ దానికి పునాది రాళ్ళు ఎక్కడ వేయబడ్డాయంట? చాలా పెద్దది, కానీ భూమి మీద వేయబడింది. అందుకే యోగు గ్రంథాన్ని రాదు. యోగు గ్రంథంలో చాలా మర్మాలు. మరి సముద్రానికి ఇసుక ఆనకట్టగా వేయబడింది. యేసయ్య తండ్రి అయిన దేవుడు నీటిని మూట కట్టగలడు, రాశిని నిలబెట్టగలడు, గాలిని అరచేతిలో బంధించగలడు. సో ఇవన్నీ యోగు యొక్క జ్ఞానం ద్వారానే మనకు బయటపడుతుంది. అయితే ఈ గ్రంథాన్ని యోగు రచించాలా? పరిశుద్ధాత్మ ద్వారా మోషే రచించబడ్డాడు. ఇది ఇంకా థ్రిల్లింగ్ అన్నమాట. నా స్టోరీ నేను రాసుకుంటే పెద్ద థ్రిల్లింగ్ ఉండదు, నాకు తెలుసు అన్ని కదా. నేను యోగు రాసుకోలేదు. యోగు గురించి దేవుడు ప్రేమించి మోషేకు బయలుపరుస్తున్నాడు. మోషే ఈ గ్రంథాన్ని రచించుకున్నాడు. యోగు మోషే నాటి కాలం వాడు. హల్లెలూయా. మోషే కాలం నాటి వాడు అనమాట యోగు. సో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప యోగుని ఆవరించింది అనేది మనం ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తెలుసు. మకరమును పంటగల అంటే ఇప్పుడు మకరాన్ని వదులుకుంటాను జనాలు కదా. ఆయననే మీ దానికి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మన జీవితంలో దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలంటే వాక్యముల్లో తెలుసుకున్న దాన్ని గమనిస్తే ఆకాశాలు చాటేవి మనకున్నాడు, అంతరిక్షాలు గురించి. సో అలా అంతరిక్షాలలోనికి వెళ్ళి నాసా వాళ్ళకి బయలుపరుస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఎంత అద్భుతం ఉంది కదా. మనుషులు చంద్రగ్రహణంలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ బలేదంట, కొన్ని కేజీలు వేసుకెళ్తారట. సో అన్ని కేజీల కొరకు భూమి మీద అయితే మనం ధరిస్తేనే అడుగు కూడా వెళ్ళేము, కానీ అక్కడ అన్ని కేజీల బరువు వేస్తే కూడా వాళ్ళు గాలిలో తేలగలుగుతున్నారు. చూడండి, భూమికి ఆ చంద్రమండలానికి ఎంత వేరియేషన్స్ ఏర్పాటు చేశారు. నరులకు నివాస యోగ్యముగా భూమిని సృష్టించిన దేవుని యొక్క జ్ఞానము వర్ణనాత్మకమని ఏలమని దేవుడు ఏర్పాటు చేస్తారు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, అగాధ జలములలో కానీ ఉన్న ప్రతి వాటి మీద డొమినియన్ కలిగి ఉండాలి. అందుకే ఆకాశమును ఏలడానికి డేగగా మారాలి అంటారు. మరి నీటి జలచరాలను ఏలాలంటే ఒక త్రిమింగళంగా మారిపోవాలి అని అంటారు, షార్క్ లాగా. ఇక భూమి మీద నివసించాలంటే ఒక సింహ గర్జన నీకు ఉండాలి, సింహం లాగా నువ్వు ఉండాలి అంటారు. హల్లెలూయా. చేప నీటిలో నుండి బయటకు వస్తే బలం లేదంట, బట్ మనం ఎప్పుడు ఆత్మలోనే ఉంటేనే బలం. హల్లెలూయా. కాబట్టి ఇక పక్షిరాజు కూడా ఆకాశ గమనంలో ఎంత తుఫాను ఎగరగలుగుతుంది. నిన్న వచ్చిన గాలికి ఎంతమంది ఎగిరిపోవచ్చు కదా. తుమ్మచిది ఎన్ని చెట్లు పడిపోయి ఉంటాయో, ఎన్ని రకాల పిడుగు కూడా పడిందంట కదా.
అంటే ఈరోజు మనల్ని కాపాడి ఆయన మహిమను చాటుకోవడానికి మనల్ని ఇక్కడ సజీలకులో వచ్చిన దేవుడు మహిమనందుగాక. మరి అలాగే పగటికి పగలు బోధ తీరుతున్నారంట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నారు. పగటికి పగలు ఉండి ఎంత మార్పులతో మనకు తెలియదా, రాత్రి మాత్రం అలా బయట ఇప్పుడు పడుకోవడం లేదండి, అందరు ఏసీ తెచ్చి పడుకుంటున్నారు. కానీ లేకపోతే నిద్రకి ఫ్యామిలీస్ అన్ని లైన్ గా బెడ్ చేసుకొని పండుతుంది, అలా బయట చూసి చాలా కథలు చెప్పేవాళ్ళు. నేను నిజంగా దేవుని యొక్క దర్శనాన్ని వెతుకుతూనే ఉన్నాను. వెతుకుతున్న సందర్భంలో నేను ఎక్కువ దర్శనాలు చేసేది ఆకాశంలోనే. రియల్ గా ఏమంటారు, ఒకసారి ఒక చెయ్యి మాత్రమే వచ్చిందండి దీవించడము. ఒక సింహాసనం మీద దేవుడు కూర్చొని మాట్లాడడం, తర్వాత దేవదూతలు కనపడడం, నీలాకాశాన్ని చూస్తూ దేవునితో మాట్లాడడం అలవాటైంది. యాక్చువల్గా దేవుడు ఎక్కడ ఉంటాడు, మన లోపం ఉంటుంది. కానీ నాకు తెలియదు కదా, నేను ఆకాశం వైపు చూసుకుంటూ వాక్యం చదివిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత, ప్రభా నేను నీకు ఒక పాట పాడతాను, ప్రభా నేను నిన్ను ఆరాధిస్తాను, ప్రభా నువ్వు నన్ను ఇలా బ్లెస్ చేయి అది. ఇక అలా దేవుడితో సంభాషించేదాన్ని. సంభాషిస్తున్నప్పుడు నిజంగా ఆయన వచ్చేవాడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన బయలుపరిచేవాడు. సో ఇప్పుడు కూడా ఫ్రీక్వెంట్ గా చాలా దర్శన రీతిగా ఆయన మాట్లాడతాడు, ప్రతిదీ బయలుపరుస్తాడు. ఈ వాక్యమే ఈరోజు నువ్వు తెలియపరచాలని బలపరుస్తాడు. ఈ వాక్యం ద్వారా నువ్వు పోషించబడు అంటూ నన్ను ఓదార్చాడు. చాలా ప్రభు మనల్ని అనేక రీతిగా విడిచి వెళ్ళేవాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. మరి ఏంటి ఆ నూతన క్రియ అనేది మనం ఆయనను చెప్పవా అని అడగాలి. వాక్యం చదివిన వెంటనే నూతన క్రియ చేస్తా అన్నావులే అని అండర్లైన్ చేసి బుక్ మూసేసి పప్పుకోవడం కాదు. ఏంటి ఆ నూతన క్రియ? నా విషయంలో వేరుంటది, నీ విషయంలో వేరుంటది. అవునా? నా కష్టం నీకుందా? సో అలా ఎవరు బరువును బట్టి వాళ్ళు బాధ్యత మోయాలి, ఎవరు వేదనను బట్టి వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. సో అలా ప్రభు మరి నా కుటుంబంలో నువ్వు, నా జీవితంలో, నా శరీరంలో, నా ఆలోచనలో, నా జ్ఞానంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అడగాలి. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. సో ప్రతి ఆలోచన నోట్ చేసుకోండి. ఈ వారం అంతా ప్రతి ఆలోచన నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్నప్పుడు నీకు సంతోషం వచ్చిందనుకో, థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మదేవుడు ఎలా మాట్లాడతాడు? ఆలోచన ద్వారా మాట్లాడతాడు. హృదయ అంతరంగంలో నుండి ఒక వచనాన్ని ప్రేరేపించడం వలన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దర్శన రీతిగా మాట్లాడతాడు. సేవకులు వాక్యము ద్వారా మాట్లాడతారు. అయితే స్పష్టంగా మనతో మాట్లాడాలి అంటే దేవుడితో సహవాసం కలిగితే మనం మెచ్చుకుంటాం. స్పష్టంగా ఎవరెవరితో మాట్లాడతారంటే ఒక మంచి స్నేహితుడితో మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. సరే, మరి ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 1:10-12 వచ్చినారు. నీవు ఆది అందు భూమికి పునాది వేసి ఆకాశంని కూడా నీ చేతికొనిలాగి నశించును గాని నీవు నశించుకోవు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయం వలె వాటిని మార్చి నీకు వస్త్రం వలె మార్చబడును కానీ నువ్వు ఏకరీతిగానే ఉన్నావు. ఈ సంవత్సరంలో సాగగవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము దేవుని యొక్క సృష్టి గురించి ధ్యానించినప్పుడు అవి కూడా పాటగెట్టాయంట. దేవుడు చేసిననే పాటగైతే మనుషులు చేసినవి పాట అవుతాయి లేదా? అవుతాయి కదా. చాలా మందికి బంగారం అంటే ఇష్టం, బంగారం కొనుక్కొచ్చుకుంటాడు. వచ్చే సంవత్సరానికి ఏంటంటే అవి పాట మళ్ళీ కొత్త కొనాలా అనే ఫీలింగ్ వస్తుంది కదా. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాలే కాదు, సృష్టినే కాదు, కొత్తదిగా చూడాలని మిగుల ఆసక్తిగా సృష్టి కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు దేవుని నిత్యం స్తుతిస్తూ దేవుని కొనియాడుతున్న ఈ సృష్టి యావత్తు
మిగుల ఆసక్తితో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారంట. హల్లెలూయా. ప్రభు రాకడ నిమిత్తం మనం ఎంతమంది ఎదురు చూస్తున్నాం? ప్రభు రాకడంటే దేవుడు వచ్చి రాకడలో మనం తీసుకొని పోవడమా? నిన్ను దర్శించు కాలం. అందుకే ఒక పాట ఉంది కదా, నీవు ఎరుగకుంటివి నేను ఎరుగకుంటివి ప్రభు దర్శించు కాలం, ప్రభు దర్శించే కాలం. అయ్యో నా ప్రజలు, అయ్యో నా భూములు, నా మాట వినయంత మేలు, ఎంతెంత మేలు. నీవు ఎరుగకుంటివి నేను ఎరుగకుంటివి ప్రభు దర్శించే కాలం, ప్రభు దర్శించే కాలం. ఇశ్రాయేలులకు 400 సంవత్సరాల తర్వాత నేను దర్శిస్తానని అబ్రహాముతో దిగివచ్చి, ఓ అబ్రహామా నువ్వు భయపడదు, నేను సంతానాన్ని ఇస్తాను, ఇవ్వడమే కాదు ఎప్పటి వరకు 400 సంవత్సరాల వరకు వారు బానిసత్వంలోనికి వెళ్తాను మీ ప్రజలు అన్య జనాంగం మధ్యలో. అయితే నేను వాళ్ళని జ్ఞాపకం తీసుకొని బాధ నీళ్ళు ప్రవేశించి ఈ దేశానికి మరలా నేను తీసుకొని వస్తాను. జరిగిందా? అబ్రహాము చెప్పింది జరిగిందా? ఎస్, గ్లోరీ టు గాడ్. అయితే నీకు నాకు కూడా ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాల్సిందే. నీ జీవితంలో నా జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం నీకు నాకు బయటపరచాల్సిందే. అంతగా ఆత్మావేశంలోనికి వెళ్ళాలి, ఆత్మలో నడవాలి, ఆత్మ జ్ఞానాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో కొన్ని స్థితిగతులలో మనం ఎలా అంటామంటే, దేవా నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, అది కాలేదు, ఇది కాలేదు నీకునికి అడిగే వాళ్ళు. కానీ ప్రతి విషయంలో కీడులో స్తుతించు, మేలులో స్తుతించు, ఆపదలో స్తుతించు, అద్భుతంలో స్తుతించు అన్న రీతిగా చెప్పిన వచనాన్ని మాత్రం మనం మర్చిపోతుంటాం. అయితే ఈరోజు దేవుడు మనల్ని అద్భుతంతో నింపబోతున్నారు. ఒకటి చెప్దామా? అందరూ కన్ఫ్యూజ్ చేద్దామా? నా జీవితంలో ప్రభు ఒక నూతన క్రియ చేయవాలని కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నాడు? ఇప్పుడు పక్కవాళ్ళకు, అక్క దేవుడే కోరుకుంటున్నాడు, అక్క నా జీవితంలో నూతన కార్యం చేయాలి. తెలుసులా? చెల్లి ఉంటే చెల్లికి చెప్పాలి, తమ్ముడు ఉంటే తమ్ముడు చెప్పాలి, అవునా? అన్న ఉంటే అన్నకు చెప్పాలి. సో ఈ రోజు నుండి మీరు ఏం చెప్పాలి తెలుసా? ఎవరికైనా నేనైతే అక్క తమ్ముడు అన్న చెల్లెలకి చెప్పుకునే టైం లేదు కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు చెప్పిన తర్వాత మిగిలిన టైం ఏం చేస్తుంది తెలుసా? సృష్టి అవకు మిగిలిన ఆసక్తి తెలుస్తుంది కాబట్టి ఆకాశం ఆలకించే దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో చేయాలనుకుంటున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. Yes, I am going to receive that in Jesus' name. Amen. ఇది నేను మీకు జనరల్ గా చెప్తున్నాను, ఇది ప్రాఫిటికల్ మెసేజ్ అండి, సూపర్ న్యాచురల్ బ్రేక్ త్రూ మీకు ఈ సంవత్సరం. ఎందుకు అంటే మీరు చెప్పేది ఎవరు చెప్తున్నారు అనుకోండి? సృష్టి చెప్పుకుంటున్నారు. అవన్నీ గతిస్తాయంట, కానీ దేవుని మాటలు గతించవు. ఆయన గతించింది సజీవుడు, ఆయన మాత్రమే మాటించి నెరవేర్చి రాజుగా అన్నాడు, రక్షకుడుగా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిమిత్తం నేను 7 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత అనుభవం నాకు వచ్చింది. అక్కడ 7 సంవత్సరాలు టూ మచ్ అంటే నిజంగా టూ మచ్ ఏమో. అయితే అందరికి ఆన్సర్ చేయడానికి కావాల్సిన కృప ఆ 7 సంవత్సరాల అనుభవంలో నాకు వచ్చింది. కాబట్టి ఈరోజు పెద్దలా చిన్నలా ఎవరు వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. అంటే ఈ ఆలస్యాన్ని బట్టి నాకు ఏమొచ్చిందండి? జ్ఞానం వచ్చింది. దేవుడు రుచి తెలుసుకున్నాను కాబట్టి వదిలిపెట్టడం లేదు. ఆ రోజు అద్భుతాలు జరిగిన ఇశ్రాయేలీయులు అందరూ దేవుని మర్చిపోయినారు, కానీ అద్భుతాలు జరగకపోయినా ఆయన అంటే ఇష్టమైన నాకు ఆయన వదలలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరికి చేయాలనుకుంటున్నారంటే అద్భుతము వాళ్ళ పక్కన చెప్తావా? ఎవరు చేయాలనుకుంటున్నారు? ఆశకనా, లేకపోతే ప్రియా సిస్టరా, లేకపోతే జశ్వంత? ఎవరు చేయాలనుకుంటున్నారు మీకు? ఆయన ఎవరు? సృష్టికర్త అయిన నీ దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యం చేయాలనుకుంటున్నాడు. శబాష్. నేను ఆయన దృష్టిలో వచ్చినానని చెప్తారా? కంగ్రాచులేషన్స్ చెప్తాను పక్క వాళ్ళకి.
ఎన్ని రోజులు ఓదార్పు లేని జీవితంలో దేవుడు చెప్తున్నాడు ఈ నెల ఖచ్చితంగా నేను ఇది దాటిపోను. రెండోది, నాకు ఏదో ఒక కొత్త ధనాన్ని చూపించాలా అని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు కోరుకుంటున్నారు? ఆయనే కోరుకుంటున్నాడు. కొత్త ధనం చూపిస్తాడంట, పాటలు కొత్తగా మార్చేస్తాడని. అంటే నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది, నీ నిరుత్సాహం ఉత్సాహంగా మార్చబడుతుంది, నీ భక్తిహీనత భక్తిగా మార్చబడుతుంది, నీ యొక్క వేదన ఆరాధనగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించడం అంటే ఇక మనకు ఆయన ఇష్టమైన వ్యక్తిగా మారిపోతేనే ఆరాధించగలరు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్క పాట పాడితే మన శరీరంలో చేంజెస్ మనం చూస్తుంటాం, గూస్ బంప్స్ వచ్చేస్తుంది. అలా మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడానికి మనమే ఒక కొత్త పదం, అది మీ జీవితం మాదిరంగా, మీ ఆలోచనకు అద్భుతంగా, మీ కన్నులకు చూడగలిగేంత గొప్పగా దేవుడు ఆరాధన చేయబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనం వింటున్న ఈ మాటలు నీ మాటలుగా మార్చుతాడంట. ఎవరైనా వాక్యం చదివితే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అని అంటే మనం ఏం చేద్దామంటే అవును యేషయా ఈ మాట చెప్పినాడు అని చెప్తాం. కానీ ఇప్పుడు నుండి అలా ఉండదంట. నా లైఫ్ లో నూతన క్రియ చేస్తారు తెలుసా అంటే ఇప్పుడు నువ్వు వాగ్దానంగా మార్చగలవు. ఆమె నూతనమైన క్రియ అంటే అది ఏంటి? సజీవమైన నేను సాక్షిగా ఉన్నాను, నా జీవితంలో అసాధ్యం అనుకున్నాను, ఆ కాలం జరిగింది తెలుసా. హౌ వండర్ఫుల్ గాడ్. నేను అసలు ఈజ్ సో వండర్ఫుల్ గాడ్, ఈజ్ సో it's so deep, you can't go under it, so wide, you can't around it. ఈ పాట నాకు ఇంగ్లీష్ లో పాటలు పాడాలంటే చాలా ఇష్టము. బట్ నాకు తెలుగులోనే బాగుంటుంది, ఇంగ్లీష్ లో సన్న వాయిస్ రావాలంటే చాలా కష్టం. బట్ నాకు నేను ఇంగ్లీష్ లో పాడుకోగలుగుతున్నాను, వర్షిప్ చేయలేదని. సో బాత్రూమ్ పోతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, వంట చేస్తున్నా, ఈ మా ట్రైన్లో పార్టీ చేస్తున్నా, ఆ దేశాలు కనిపిస్తున్నారు, మాకు కోతలు కొట్టించేస్తున్నారు, కసలు కొట్టిస్తున్నారు, ఏం పడతారు చేపిస్తున్నారు, చేయించుకొని నాటి పర్వాలేదు. కానీ ఆ పాటనే ఆ పాట ఎందుకు నాకు ఆ రోజు అంత కష్టం. చాలా కొత్త పాటలు పడ్డారు కానీ ఆ పాట దేవుని ప్రేమ ఎంతో అద్భుతం, దేవుని ప్రేమ ఎంతో అద్భుతం. తెలుగులో పాడలేదు కదా, ఇది చాలా ఎక్కువైనది, దాని నువ్వు చేరుకోలేదు, చాలా లోతైనది, దాన్ని నువ్వు అందుకోలేదు, చాలా లోతైనది, దాన్ని నువ్వు చుట్టుకొని రాలేదు. నేను చుట్టుకోవాలనుకుంటున్నాను కదా, నేను అందుకోవాలనుకుంటున్నాను కదా, నేను నిన్ను కావాలనుకుంటున్నాను కదా అనేది ఆ పాట పడలేదు. సో ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఆ పాట చిన్నది వీడియోసా నేను కూడా పాడుకుంటున్నాను. ఇట్లనే పోయేదాన్ని, అట్లా పిచ్చి పట్టింది. ఆ పాట ఎందుకు అట్లా నచ్చింది, పిచ్చి దాని పక్కనే పోయేదాన్ని. రాజు అర్థంగా కాంగ్రెస్ తోట తీసుకోవాలంటే అక్కడ 24 hours టైమ్సే మాట్లాడాలి. పోలీస్ ప్రతికి ఎందుకు నేను ఇలా అవుట్ చేయాలి? Why? You want concentrate on you. ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పెద్ద పదాలతో మనం దేవుని అప్రిషియేట్ చేస్తే ఆయనను ఆరాధించినట్టు కాదు. మీకు నచ్చిన పదం, మొన్న మన వీడియోస్ లో ఏదైనా ఈ మధ్యలో కార్యం చేస్తే చాలా చాలా మంచి వాడు నా యేసు స్వామి, చాలా చాలా మంచి వాడు, నాకు ఆ పాట వచ్చినప్పుడైనా వస్తుంది, అది పెళ్లి కూడా నాకు వచ్చిస్తుంది. తర్వాత ఇంకొక మాట, దాన్ని చూపిస్తాడుగా దేవుడు, దాన్ని చూపిస్తాడుగా అని రాసినందుకు నా పాడుతూనే నా మైండ్. సో గోయింగ్ టు షో ఫర్ మీ. నేను నమ్ముతున్నాను, మా చిన్న పిల్లవాడిని నన్ను నేను చూసామండి, నేను పెద్దవాళ్ళు కావాలనుకోవడం లేదు. అండ్ చేయడం నేను ఎప్పుడు పెట్టలేదండి, నేను ఎప్పుడు నీకు జవాబే నీ వదిలేనే. సో నాకు నేను పెద్దగా ఎప్పుడు చూస్తున్నాను అనమాట దేవుడి దగ్గర.
అప్పుడు ఏమైందంటే మన కళ్ళలోకి దేవుడు భరిస్తాడు. పెద్దవాళ్ళైతే బుద్ధి లేదా సిద్ధి లేదా అంటారు, చిన్నపిల్లలైతే తెలియలే పాపం అనుకుంటారు. ఆమె సో థింక్ లైక్ దట్, హి ఈజ్ అవర్ పాప. ఆయన ప్రభు, ఆయన గొప్పవాడు, ఆయన శ్రేష్ఠుడు ఇలా ఆలోచిస్తే భయం వచ్చేస్తుంది. కానీ ఆయన నా తండ్రి, ఆయన నా ప్రాణము, నా అంతరంగము, నా ఆలోచన, నా హక్కు, నా అతిశయము, నా జ్ఞానం అనుకోండి. అప్పుడు ఆయనతో మనం ఈజీగా మాట్లాడతాం, ఈజీగా సర్వైవ్ అవుతాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో ఒక నూతన కార్యం చేయనై ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం నమ్ముతున్నాం, ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గుము, ఇదిగో దేవుడు నా జీవితంలో నూతన క్రియ చేస్తున్నాడని చెప్పినప్పుడు సైతాన్ కూడా ఆలకిస్తాడు. ఆలకించి ఉంటాడు, నీ ముఖం లేనికేం చేయడం. అవునా? అప్పుడు మనం వెంటనే ఏమన్నారంటే, లేదు లేదు, దేవుడు నా జీవితంలో ఒక నూతన కార్యం చేయనున్నాడని హృదయపూర్వకంగా ఎక్కడ నా అంతరంగంతో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. No, 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 devil, get out. Get out in my thoughts. Get out in my pain. నేను నమ్ముతున్నాను ఆయన చేస్తాడని. నేను విశ్వసించుచున్నాను కనుక మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇదంతా వాక్యంలోనే ఉంది కదా, విశ్వసిస్తున్నావు కనుక మేము మాట్లాడుతున్నాం అంటాడు అపోస్తలుడైన పౌలు. బట్ ఈరోజు విశ్వసిస్తున్నావు కనుక నువ్వు మాట్లాడితే పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ నూతన కార్యం నాలో నెరవేరబడేదని కోరుకొచ్చున్నాను. సో దాని కొరకు నేను ఆసక్తితో చూసే వరకు, పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తాను అని దానికి మనం సభ్యవారమైనాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువుని శోధించినాడు కదండి సాతాను. నిన్న వారం మనం చూస్తున్నాం. సో యేసు ప్రభువుని శోధించినప్పుడు నిన్ను నన్ను శోధించడా? డెఫినెట్ గా శోధిస్తాను. నీకు జరగదు, నీకు కాదు, నీకు కుదరదు అన్నప్పుడు ఒకటే మాట అన్నాడు, నో, నాకు ఒక ఫోన్ కావాలనుకున్నాను, ఆ ఫోన్ వచ్చే వరకు ప్రార్థన చేస్తాను. వస్తుందా లేదా మీ పిల్లలకి? నీకు ప్రొవైడ్. అలా నేను ఆత్మాభిషేకం గురించి అడుగుతుంది, ఆత్మీయమైన వరాలను గురించి ఆసక్తితో అపేక్షించాలంట. వైనల వాటినే వెనకండి అంటున్నాడు దేవుడు. మరి యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. యోహాను రాసిన పత్రిక, మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన రూపాంతరము పొందుడు. ఈరోజు నువ్వు చేయాల్సిన ప్రాంతం ఏంటి కదా? తల్లి నన్ను రూపాంతరపరచు. నువ్వు చేయలేకుంటున్నా నూతన కార్యము నేను చూడడానికి వచ్చిన రూపాంతర స్థితి నాకు అనుగ్రహించు. ఆ రూపాంతర స్థితిలో మనం ఎలా మారాలి అంటే దేవుని యొక్క ఆలోచనలాగా మన ఆలోచన మారిపోవాలి. ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా మన ఉద్దేశాలు ఉండే రీతిగా మనల్ని మార్చుకుంటాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక గొప్ప దేవ సేవకుడు ఏమంటాడంటే, టేక్ మోర్ ఆఫ్ మీ అండ్ గివ్ మోర్ ఆఫ్ యూ. దిస్ ఈస్ అ ప్రేయర్ ఫర్ యూ. కూర్చున్నా లేచినా యూ హావ్ టు ఆస్క్ దిస్ కంటిన్యూస్లీ, డోంట్ స్టాప్ అంటాడు అన్నమాట. నాకు భాషలు రావు అనే వాళ్ళ సాకుకి ఇదొక మంచి జవాబు. ఏమంటాడంట? టేక్ మోర్ ఆఫ్ మీ అండ్ గివ్ మోర్ ఆఫ్ యూ. టీబీ జాషువా గారు. సో ఆయన జస్ట్ కమాండ్ చేసే ప్రతిదీ లోబర్చడం ఆయన జీవితంలో. ఒక చిన్న టెంట్ లో ఆయన సేవ పరిచయం చేస్తే ఒక గొప్ప మహా సంద్రాన్ని ఏర్పరిచేసి రీసెంట్గా ఆయన కరోనా అయిపోయిన తర్వాత చనిపోయినారు. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారండి. వాళ్ళ ఆహారం చంపుకుంటున్నారు, వాళ్ళ జీవన శైలిని చంపుకుంటూ దేవుడిని గణపరుస్తున్నారు. అయితే మనకు మాత్రం సింపుల్ చెప్తున్నారు ఏంటంటే, నాలో నన్ను తీసేసుకో, నాలోకి నిన్ను నాకు ఇచ్చేసే.
రూపాంతరం పొందడం అంటే. తండ్రి చిత్తం నెరవేర్చబడకుండా ఉండడానికి ఆదాములోనికి అపవాది చొరబడి ఉన్నాడు కనుక నేను అన్న స్వభావం అంటే అపవాదికి సంబంధించింది. కాబట్టి నేను అన్న నన్ను తీసేసుకో ప్రభా, మోర్ ఐ నీడ్ టు గివ్ మై సెల్ఫ్. నాకు నేను నీకు ఇచ్చేసుకోవాలనుకుంటున్నాను, నీకు నువ్వు నన్ను అధికముగా నాలోకి రావాలని ఆశపత్ర నన్ను నింపు నాయన. కొలత లేని పాత్రగా అతని గురించి దిగజారు కొలతతో పొంగి పొరలే పాత్రగా నన్ను మలచని ప్రార్థనగా. హల్లెలూయా హల్లెలూయా. సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొంగేను. ఆ పాట అందరం తెలుసు కదా. అలాంటి చిన్న చిన్న ఉద్యోగకరమైన పాటలు పాడుతుంది. అంతేగాని నువ్వు చెయ్యవు లేదా, అందుకనే ఈ పాట పాడుతున్నా అన్నట్టు ఉన్నది. దయచేసి చేస్తాడు, కానీ కొన్ని సందర్భంలో లెట్ దిమ్ గో. పోయి వాళ్ళని పోనీయండి, చచ్చిపోయే వాళ్ళని చచ్చిపోనియండి, ఉండేటోళ్ళని ఉండండి అని. అది ఏడు మనుషులు దాన్నే ఇస్తారు దేవుడు. అలాగే యోగు జీవితంలో తన పిల్లలని, మొదటి పిల్లల్ని శాతాలకు తీసుకొని పోతే యెహోవా ఇచ్చను, యెహోవా కొనుక్కోదు. భార్యను కూడా తీసుకుపోయి వేరే భార్యని ఇచ్చితే బాగుంది అన్నారా యోగు? అదే భార్యనే ఇచ్చను అని అన్నాడు. అంతే కదండి. సో అదే భార్యను ఇచ్చినందుకు మెట్టిపోతా అన్నారా? కాదు, యెహోవా ఇచ్చను అన్నాడు. సో మనం కూడా అలాగే ఉండాలి. యెహోవా ఇచ్చను. మరి అలా ఆ పిల్లల్ని మళ్ళీ తిరిగి ఇచ్చినారా? అయితే వారికి మారుగా మళ్ళా సంతానాన్ని అప్పట్లో ఆయుష్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు మళ్ళా మన సంతానాన్ని తీసుకోబోడు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వద్దు అని కొంతమంది అఫెక్షనేట్ లైఫ్ లో ఉంటుంది. అంటే ప్రేమ అయ్యిండొచ్చు కదండి, వివాహ సంబంధాలు అయ్యిండొచ్చు, లేకపోతే బంధుత్వాలు అయ్యిండొచ్చు, స్నేహం అయ్యిండొచ్చు. నాకు నువ్వు నచ్చలేదన్నా అనుకో, నచ్చకపోతే దేవుడికి స్తోత్రం అన్నాడు, పక్కకి అయిపోవాలి. హల్లెలూయా. ఎందుకు నచ్చలేదు? నచ్చాల్సిందే. నేనా 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 అనుకుంటూ కూర్చోదు. అర్థమవుతుందా? యు ఆర్ వెరీ ప్రేషియస్. అందుకే వేరే వాళ్ళకి నువ్వు నచ్చడం లేదు, నచ్చకుండా దేవుడు చేస్తున్నాడు. ఎందుకు? నీ భక్తి జీవితం పెరగాలని, నీలో నూతన జీవితాన్ని బయటకు తీసుకొని రావాలని, నూతన కృప విస్తరింపజేయాలని. ఆమేన్. హల్లెలూయా. నూతన అభివృద్ధి నువ్వు చూడాలని కోరుకుంటున్నాడు. పరలోక రాజ్య వారసులుగా మళ్ళా నువ్వు చిత్రీకరించబడి దేవుడికి మహిమకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి స్తుతి లేక కృతజ్ఞత లేక నీ హృదయం ఖాళీగా ఉందేమో చూసుకో. ఆ ఖాళీని నీకుమని అడగండి. దేవా, నాకు ఆ హృదయంలో నీకు స్తుతిని లేక కృతజ్ఞతను నేను కలిగి ఉండగలుగుతా. ఎవరు నచ్చి తప్పని తనిపోయినాడనుకో, స్తుతిస్తావా? ఏం చేస్తావు? మనం ఎట్లా కన్నాలా అని చూస్తావు కదా, మానవ నైజం. అయితే యేసుప్రభుని దీపు మీద బుద్ధి ఎవరు బుద్ధినారో ప్రవచించి అన్నప్పుడు ఏమన్నాడండి? తండ్రి నీదేం చేయించున్నాడో వీరెవరు క్షమించాను. సో అలాంటి స్వభావం, అలాంటి రూపాంతరం పొందిన స్వభావాన్ని ప్రభు మనలో చూడాలనుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఒక చాప్టర్ వరకు నీకు అవసరం. ఎవరు నిన్ను వద్దనుకున్నారు, ఎవరు నీకు సహాయం చేస్తున్నారు, ఎవరు నీ జీవితాన్ని భాగస్వాములుగా ఉండి పంచుకుంటున్నవాడు, ఎవరు నీ స్నేహాన్ని కాదనుకుంటున్నవాడు. ఒక చాప్టరే ఉండొచ్చు. వాళ్ళు మజిలీ మొత్తం, నీ డెస్టినీ మొత్తం లాస్ట్ వరకు ఉండాలనేది ఎవరు నిర్ణయించిండాలి? దేవుడు నిర్ణయించిండాలి. అవునా? ఇప్పుడు యోగు జీవితంలో రెండోసారి ఇచ్చిన పిల్లలని మళ్ళా తీసుకెళ్లారా? వాళ్ళ మజిలీ వరకు. అలాగే సో ప్రతి విషయంలో మన పిల్లల విషయంలో ఇప్పుడు చూడాలి. జీవితకాలం ఉంటుందా? ఉండదు. అది వెళ్ళిపోవాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అది వెళ్ళిపోయిందని ప్రకటించని వెళ్ళిపోయింది దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నూతనపరచబడిన విధానాన్ని బట్టి ఇప్పుడు ఉండేదానికంటే అప్పుడు ఉండేనే లేనని మళ్ళీ అనాకండి. కావాలన్నది నువ్వు ఆలోచించే మాట
మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. దేవుడు దూతల యొక్క నడిపింపు కావాలని అడుగుతారు. ఆయన అభిషేకం వలన మనం శక్తి పొందుకుంటాము. ఈ పెద్దకొస్తుంది అంటే 50 రోజుల తర్వాత, అంటే పస్కా పశువు వధించబడిన 50 రోజుల తర్వాత జరిగేది. ఆమేన్. హల్లెలూయా. సో అలాగే ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వాళ్ళతో విధి విధంగానే కనపడ్డాడు. కనపడి చీమని కనిపెట్టిన 11వ రోజు అంటే 51వ రోజు ఆ యొక్క మహిమ ప్రత్యక్షత వారి మీదకి దిగి రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుందా. సో ఈ రోజు మనం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఆ శక్తి పొందుకుంటాం. శక్తి పొందుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సింహాన్ని చీల్చి వేసిన సాంసోని యొక్క బలం మనం పొందుకుంటాం. హల్లెలూయా. దావీదు మహారాజు గొల్యాతుని ఒక రాయితో కొడితే కదా శత్రువు పెట్టాలని ఛేదించగలిగేటటువంటి జ్ఞానాన్ని, అభిషేకాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. ఏలియా అగ్ని కుమరించబడిన కాపాడినప్పుడు అగ్ని కుమరించబడి అక్కడ ఉన్న దహనలను ధరించి వేసినట్టుగా కావలసిన శక్తిని, జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇక న్యూ టెస్టమెంట్ కి వస్తే యేసయ్య గుడ్డి వారికి కన్నులు ఇచ్చిన కొరకు, మూగ వారికి మాటలు ఇచ్చిన కొరకు, కుంటి వారికి నడిపించడం కొరకు. అయితే గుడ్డివారు ప్రతి ఒక్క కుంటి వాళ్ళు స్వస్థపరుస్తారా? ప్రతి ఒక్క కన్నులు లేని వాళ్ళకి స్వస్థపడుతున్నారు కాదండి, అది దేవుని చిత్తంలో ఉన్న వారికి మాత్రం. అయితే గుడ్డి వారు అది ఉపమాన రీతిగా చూసుకుంటే వాక్యాన్ని గ్రహించలేని గ్రంథితనం, వాక్యాన్ని అంగీకరించలేని గ్రంథితనం, వాక్యాన్ని అంగీకరించలేని మానసిక లోటు కలిగిన వారికి నువ్వు సేవకుడు రాలిగా మాట్లాడుతున్నప్పుడు వారు వెలిగించబడతారు. ఆమె సేవకుడుగా నువ్వు వాళ్ళ నిమిత్తం నిలబడినప్పుడు దేవుడు నిన్ను అత్యున్న విధానాన్ని బట్టి, నిన్ను మన్నించిన విధానాన్ని బట్టి, నిన్న శక్తిని బట్టి వారి జీవితాలలో కూర్చుని నేను తీసుకొని రాగలుగుతావు. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను ఈ రోజు నుండి 3 రకాల ఆశీర్వాదాలతో నింపాలనుకుంటున్నాడు. ఒకటి ఇవ్వాలనుకుంటున్నాడు క్రొత్త దినం, అన్ని క్రొత్తగా చూడడం. ఇప్పుడు మీరు ఇంటికి పోయినా అనుకో, మీ ఆయనని కొత్తగా చూడాలన్నమాట, మీ పిల్లల్ని కొత్తగా చూడగలగాలి. ఎందుకు? మీ కన్నులను ఆయన తాకుతున్నారు కాదు. వయసులో ఒక గుడి వాడిని ఏసీఆ తాగగానే ఆయనకి ఫస్ట్ ఏం కనబడిస్తాయండి? మనుషులు చెట్లగా కనబడిస్తున్నారు. సో ఆయనకి కొత్తగా కనబడిచిందంట. పరలోకంలో మనుషులు చెట్లతో పోల్చి చెప్తున్నాడు కాబట్టి. అయితే వెంటనే మళ్ళీ తాకినప్పుడు ఇప్పుడు చక్కగా కనబడిస్తున్నారు. అంటే ఇప్పుడు మనుషుల్లా కనబడిస్తున్నారు. సో మనం వెళ్తున్నప్పుడు, మన గృహానికి వెళ్తున్నప్పుడు అబ్బాది ఎన్నో అర్థం విన్నట్లే ఏం జరుగుతుంది అని అంటే, అవును మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ అదే ఉన్నట్టు ఇక్కడ చర్చిలో ఉన్నంత వరకు సంతోషం నాకు అనుకుంటే ఇంటికి పోకూడదు. ఇంటికి పోయినాక నేను ఏదో పంచున్నాను ఇంత లేట్ ఆ చర్చిలో వచ్చేదంటే మా ఆయన రేపటి ఇలా తిన్నగా మారిపోతున్నాడు, మారిపోతాడన్నమా. పిల్లలు ఏంటి నా పొద్దున్న చర్చ్ అంటే ఊరికే వంట చేయకున్నా అని అన్నా నా బిడ్డ చర్చిలోనే పరిచర్య సో అలా కొత్తగా చూడగలగాలి. మరి అలాగే నూతన కోరిక పుట్టాలంట. నూతన కోరిక ఏంటి? యెహోషువ అన్నాడు. సో అలా కొత్తగా మనం కూడా ఆలోచించగలగాలి. నేను అనుకుంటున్నాను యెహోవాని సేవించడము. సో ఈ రోజు నుండి దేవుడికి మనం అంటే ప్రతి ఆదివారం ఏంటి వాళ్ళకు ఫెస్టివల్, దేవుణ్ణి ఆరాధిస్తుంటాం. మన దగ్గర హల్లెలూయా అంటే చిన్న హల్లెలూయా, నేనే నా చేయవలసినది పొద్దుముతుంది అన్నీ అంటావు అన్నట్టు. ఒకసారి పెద్ద హల్లెలూయా చెప్పమ్మా అంటే మళ్ళీ సగం దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. కాబట్టి దగ్గరమ్మా అంటేనే అప్పుడు అంటే 3వసారికి జీవం వస్తుంది వాళ్ళు. కానీ దేవుని ప్రేమించి వారికి ఒక్క దినము ఆయన సంఘంలో గడిపితే 1000 దినములతో సమానం. లోతుగా వచ్చిన వానికి పోగుది కాదు. ఎందుకు? కొంతమందికి ప్యాషన్, అవునా? మేము ఇది దేవుని బట్టి ఉండాలి. నూతన స్వభావం ఈ రోజు నుండి మీరు ఇంటికి పోయి ప్రార్థన చేస్తుంటే 10 నిమిషాలు చేసినాక అబ్బా అర్ధగంట చేసినట్లున్నాను కదా దేవా అనే స్వభావం మీలో చచ్చిపోదు కాక. ఏం స్వభావం కాదా? కాదంటేనే నేను చేసిన కొంచెం సేపు ప్రార్థన చేస్తాను. అలా ఒక 2-3 గంటలు చేసినాక కళ్ళు తెరిస్తే కూడా ఇంకొంచెం చేస్తాను.
కంట తెరిచి చేయొచ్చు, వంట చేసుకుంది కదా. అలా నూతన స్వభావాన్ని రూపాంతరపరచబడిపోతున్నాము ఈ రోజు నుండి. ఆమె క్రీస్తు పోలికలోకి వెళ్తున్న వాటి ఏసైకి ఎప్పుడు తండ్రి చిత్తం చేయాలంటే బోర్ కొట్టలే. ఆకలి ఏంటయ్యా నీకంటే నా పని తండ్రి పని చిత్తం నెరవేర్చితే నాకు భోజనము పానము అని అన్నాడు. ఆ స్వభావం మనకి వచ్చును గాక. ఆ నూతన స్వభావం తల్లి దేవుడు మహిమను గాక. మరి దేవుడు ఇస్తే అవి నిత్య నూతనంగా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుతాయి. కాబట్టి దేవుడు అలాంటి కృపతో మనల్ని ఆశీర్వదించును గాక. ఆమె విన్న విష్ప్రార్థన అంట అని అడగకూడదంట. యాజ్ యువర్ విష్ అని అడగకూడదంట దేవుడు. అన్నీ అవునా దినకరంలో. సో వెళ్ళంటే ప్రభా నీ చిత్తమైతే ఇది జరిగియండి, లేకపోతే లేదు కాదు. నాకు కావాల్సిందే నువ్వు అంటే ప్రేయర్ చేయాలి. ఇస్తావా పంపిస్తావా నీ ఇష్టం. అవునా అక్కడ ఇప్పుడే పోయేటోళ్ళని పోనీ అంటున్నారట. పరలోక సంబంధమైన విషయాలు చెప్తున్నాను, ఆత్మీయమైన విషయాలని చెప్తున్నాను. అద్భుతంగా చేస్తానని దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానం పరిశుద్ధాత్మను ఇస్తావా, నన్ను చంపేస్తావా? పరిశుద్ధాత్మలో వివేచించడం నాకు నేర్పిస్తావా, లేకపోతే నన్ను చంపేస్తావా? సో ఇలా గట్టిగా పట్టుకోండి. అప్పుడు మీరు దేన్ని అడగాలి, దేన్ని అడగకుండా మీ వివేచన జ్ఞానానికి ప్రభువు అనుగ్రహిస్తాడు. ఆమేన్ ఆమేన్. మరి మనకు నూతనమైన క్రియ చేస్తానని అన్నారు కదండి. అలా నీ కోరికను నూతన పరుస్తున్న దేవుడు నీ యొక్క వయస్సు గతించే కొద్ది దేవుళ్ళు ఏమైతుందంట, నూతన దృష్టి పెరుగుతుందంట. ఆమేన్ హల్లెలూయా. నూతన దృష్టి అంటే పక్షిరాజు యవ్వనము క్రొత్త తగుచున్నట్టు నీ యవ్వనం క్రొత్త తగుచును అని అంటాడు. నూతన దృష్టిగా మార్చబడడం అంటే వివేచన జ్ఞానం పెరిగిందనుకో ఒక్కొక్క దాన్ని ఏం బంధించాలి, ఎలా బంధించాలి, ఎలా బోధించాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా అంటే దేవునికి మహిమ అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఏది ఉత్తమమైనది, ఏది యోగ్యమైనది, ఏది మాన్యమైనది నువ్వు ఎరగగలిగే ఒక వయస్సు నీకు అనుగ్రహిస్తాడు. ఆత్మీయతలు. ఆమె ఆలస్యం అవుతుందంటే అదృష్టం. దేవుడు గొప్పగా ఆశీర్వించబడుతున్నాడు. నూతన హృదయాన్ని, నూతన మనసును, నూతన జ్ఞానాన్ని ప్రభు నేటి నుండి నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే ప్రకటన 21:5 ఇదిగో సమస్తం నూతనమైనగా చేయించున్నాను. ఏమేమి నూతనంగా చేయబోతున్నాడంట? యొక్క డెసిషన్ లో నూతనత్వాన్ని ఇవ్వబోతున్నాడు. యొక్క డిజైర్ ని యాజ్ యువర్ విల్ కాదు, according to word of God, I need to bless, I want to receive it in Jesus. దేవుని వాక్య ప్రకారము నేను దీన్ని పొందుకోవాల్సిందే. ఆమె వాక్యంలో లేకుండా అడగదండి దయచేసి. ఎందుకంటే ఇది రాతపూర్వకంగా లిఖించబడిన వాగ్దాన యొక్క నిఘంటు ధననిధి. ఇందులో దొరికిన కంఠహారంగా వేసుకోవాలి. కంఠహారాలు వేస్తాడా అండి దేవుడు? పరమగీతాలలో ఉంది కదా, చంద్రహారం లాగా వేస్తాడండి దేవుడు. ఒక్కొక్క బిల్డర్ని సమకూర్చండి, వెండి హారాలను ఏర్పాటు చేస్తాడు. సో అలా మన జీవితాలలో నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. నూతన హృదయం అంటే ఆయన చిత్తం చేయాలి, ఆయన మనసెరిగి నడుచుకోవాలి అంటూ ఆయన తలంపులన్నీ నీ మనసులోకి రావడం. ఆయన జ్ఞానము లోకంలో ఓడిపోదు. కాబట్టి ఇక్కడ నువ్వు గోతమిని రుచి చూడని బిడ్డగా ఉండబోతున్నావు. దట్ ఈస్ నూతన పరచబడడం. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా ఆశీర్వదించబడి పక్క వాళ్ళకి నీకు అనుగ్రహించబడను గాక. పక్క వాళ్ళని చెప్పండి. నూతన మనస్సు నీకు అనుగ్రహించబడను గాక. నూతన జ్ఞానం మీకు ఇవ్వబడును గాక. పక్క వాళ్ళకి చెప్తున్నారా? ఎందుకంటే యువర్ బ్లెస్సింగ్ అదర్ అన్నప్పుడు నీ ఆ బ్లెస్సింగ్ మళ్ళీ నీకే రెండోసారి కూడా వచ్చేస్తుంది. అది రహస్యం. ఆమేన్ హల్లెలూయా. నీ కళ్ళను తెరవబడును గాక. ఆత్మీయంగా సమస్యలను చూచి కోరుకుందుగాక. ఆమేన్. నేను దేవుని సంతృప్తి పరిచే బిడ్డగా మార్చబడుతున్నానని ధ్యానించాలి ఈ వారం అంతా. ఎందుకంటే ఎన్ని రోజులు నీ తృప్తి కోసం ప్రభా చీరలు కావాలి, పెళ్లి కావాలి, ఉద్యోగాలు కావాలి, వజ్రాలు కావాలి, వైద్యులు కావాలి, ఇలా అడుగుతూ వచ్చినావేమో.
ప్రభా నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలంటే పిల్లలు మారదు, భర్త మారదు. నా అన్నే పడుకొచ్చి ప్రార్థన పాయింట్ ఏంటంటే అదంటే ఏంటివి? భర్త మారితే కదా వేరే పాయింట్ వచ్చేది, పిల్లలు మారితే కదా నువ్వు వేరే పాయింట్ వచ్చేది. పిల్లలు ఇస్తే కదా నువ్వు ఒక పాయింట్ అడిగేది. బట్ ఆడనే చచ్చిపోవాలంట, గడపక ఆడనే చచ్చిపోవాలన్నమాట. లోపలికి గుమ్మంలోకి పోతే పిల్లలు కాదయ్యా, గుమ్మంలోకి పోతే భర్త మార్పు ఉన్నాయా, గుమ్మంలోకి పోతే ఆశీర్వాద ఐశ్వర్యంతో పెరిగిన ఆశీర్వాదపు బాండాలే ఉన్నాయి. నేను కొంచెం లోపలికి దాన్ని వదిలిపెట్టేసి అంటే ఏ తక్కువ ప్రార్థన జరగాలంట. యా ప్రార్థన? మా ఆయన మారాలి. నేను కూడా అట్లనే పూర్తిగా ప్రార్థించిన చాలా సంవత్సరం. తర్వాత దేవుడు నాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి మార్పు సహజంగా దేవుడు అనుగ్రహించుగాక అంటే ముందరికి వెళ్ళిపోతుంది. రైతులా ఎవరు మారాలండి? ఫస్ట్ మనం మారితే వాళ్ళు మారుతారు. ఆమె దేవుడి చిత్తం నెరవేర్చే బలశాలులం కావాలంటే ముందరికి పోవాలి. ముందుకు సాగేదా అని మనం పాడుకుంటూ ముందరికే పోవాలి. ఆగిపోను నేను సాగిపోను. ఎక్కడ సాగిపోవాలండి? విశ్వాసములో నేను, నిరీక్షణలో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనల్ని అలా సమృద్ధికరమైన జీవితంలో తీసుకెళ్తుందాక. 1 కొరింథీయులు 2:9 చదివి ముగించుకున్నామండి. ఇక్కడ మనిషి హృదయానికి గోచరం కాలేదండి, కానీ ప్రభు యొక్క హృదయంగా మార్చబడిన నువ్వు చూడగలవు, వినగలవు, గ్రహించగలవు. కాబట్టి ఈ రోజు నుండి పక్కవాళ్ళకి చెప్దామా? 1 కొరింథీయులు 2:9 ప్రకారము చూడలేని వాటిని చూడగలవు, వినలేని వాటిని వింటావు, గ్రహించలేని వాటిని అర్థం చేసుకుంటావు. సో ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఫలిస్తావో అప్పుడు 5వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. జీవితం ఏమాత్రము నిస్సారముగా ఉండనివ్వదు. నా జీవితంలో కస్తూరి పుష్పం పూసినట్టుగా విశ్వమైన ఆశీర్వాదాలన్నిటినీ నేను ఆస్వాదించగలిగే జ్ఞానము వికసించుగాక అంటూ అన్ని కాలం వస్తున్నా.